హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చింత చిగురు పప్పు కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా రుచిగా వస్తుంది. పిల్లలు సైతం ఈ చింత చిగురు పప్పు కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా కొలతలతో చూపించాను ఫ్రెండ్స్. నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే కమ్మని చింత చిగురు పప్పు కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో 1.5 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే చింత చిగురు కందిపప్పులోకి చాలా బాగుంటుంది. 1.5 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి పప్పుని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని పోసి, నేను ఇక్కడ వాటర్ని కొలతతో చూపించలేదండి. పప్పు మునిగి కొంచెం పైకి వచ్చేలాగా మనం వాటర్ పోసుకోవాలి. కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకోవాలి. మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల పప్పు చక్కగా నానిపోతుంది. 1.5 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు చింత చిగురు తీసుకోవాలి. ఇది చెటాకండి. మనం బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక కడగక ముందే దీన్ని ఇలా చాటలోకి తీసుకున్న తర్వాత అందులో కాడలు లాంటివి ఉంటాయి కదా, అవి తీసి పడేయాలి. లేత ఆకుల్ని ఉంచేసి ముద్దన్న ఆకుల్ని మొత్తం తీసేయాలండి. చింత చిగురు మొత్తాన్ని కూడా ఇలా చూసి పెట్టుకోవాలి. అందులో పురుగులు లాంటివి కూడా ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని. చింత చిగురుని ఇలా 2 చేతులతో రబ్ చేయాలి. ఇలా 2 చేతుల మధ్యలోకి తీసుకొని రబ్ చేయడం ద్వారా మనకి ఆకు అనేది మెత్తగా వచ్చేస్తుంది. కాడలు లాంటివంతా కూడా పోతుందండి. మనం డైరెక్ట్ చింత చిగురు తీసుకొచ్చిన తర్వాత కడిగి పప్పులో వేసుకుంటూ ఉంటాము. అలా వేయడం ద్వారా అది ఉడికిన తర్వాత కాడలు లాంటివన్నీ పైకి వస్తూ ఉంటాయండి. అలా కాకుండా మనం చింత చిగురుని తీసుకొచ్చిన తర్వాత ఇలా చాటలోకి తీసుకొని 2 చేతులతో ఇలా రబ్ చేసి వేయడం ద్వారా మనకి ఇలా రబ్ చేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని చెరగాలి. ఇలా చెరగడం ద్వారా మనకి కాడలన్నీ కూడా అడుగు భాగం వెళ్ళిపోయి ఓన్లీ ఆకులు మాత్రమే వస్తాయి. చూడండి, మనకి చింత చిగురు ఇలా మెత్తగా వస్తుంది. ఆకులు అనేది కాడల నుండి సపరేట్ అయిపోయి ఇలా వస్తూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు వాటర్లో వేయాలి. అంతా చింత చిగురుని కూడా చెరిగి ఇలా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలండి. ఇలా చేయడం ద్వారా ఎన్ని కాడలు ఉండిపోయాయో చూసారు కదా. ఇలా చేసుకోవడం ఇబ్బందిగా అనిపించిన వాళ్ళైతే డైరెక్ట్గా చింత చిగురుని శుభ్రంగా కడిగి పప్పులో డైరెక్ట్ వేసుకోవచ్చు. అంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటర్లో పోసి కాడలు చూడండి ఫ్రెండ్స్, మనకి ముదిరిన ఆకులు కాడలు ఇలా వెనకాల ఉండిపోతాయి. వీటిని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఓన్లీ ఆకులను మాత్రమే వాటర్లో వేసుకున్నాము. వాటర్ని పోసి ఒక 2-3 సార్లు ఈ చిగురునంతా కూడా బాగా కడగాలి. ఇలాగా కడిగి పెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు కుక్కర్ని ముందే స్టవ్ పైన పెట్టానండి. పప్పు కొంచెం ఉడికి ఇలా పొంగు పట్టిన తర్వాత ఇందులో కడిగిన చింత చిగురుని వాటర్ లేకుండా గట్టిగా పిండి ఇందులో వేసుకోవాలి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత చింత చిగురు వేయడం ద్వారా చక్కగా ఉడికిపోతుందండి. పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. మనం డైరెక్ట్ పప్పులో చింత చిగురు వేసైనా పెట్టుకోవచ్చు. కాకపోతే పులుపుకు పప్పు అనేది ఉడకదండి. అలా కాకుండా కొంచెం ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారం తగ్గించి వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. చింత చిగురు వేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ పై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు కొంచెం ఉడికించుకొని చిగురు వేసాం కదా, 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీసుకోవాలి. బాగా కలుపుకోండి. విజిల్ తీసిన తర్వాత పప్పు ఉడికిందో లేదో సరి చూసుకోవాలండి. ఇలా ఉడికించుకున్న పప్పుని స్పూన్తో ఒకసారి మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని అందులో
4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని 3/4 టీ స్పూన్ వరకు వేసానండి పప్పులోకి. జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర ఆవాలు చిటపట్లాడేటప్పుడు 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసాను. వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. పప్పులోకి పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పప్పు కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. మనం వేసుకున్న పోపు దినుసులన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పప్పులోకి వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను ఎక్కడ కూడా యాడ్ చేయలేదండి, మొత్తం ఇక్కడే యాడ్ చేశాను. ఇలా పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఫస్ట్ అయితే మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, కారంగా పుల్లగా ఉండే కమ్మని చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చింత చిగురు పప్పు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి అయితే ఈ చింత చిగురు పప్పు చాలా రుచిగా ఉంటుందండి. నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ చింత చిగురు పప్పు రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.